హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజుకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లో ఉన్నటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ టాపిక్ ఏంటనేసి మనం చూసుకుంటే కనుక నర్సాపురం లేస్లకు సంబంధించినటువంటిది అనమాట. అసలు ఏంటి నర్సాపురం లేస్లు, ఈ అల్లికలు అన్నటువంటివి ఎందుకు, తర్వాత వీటికి జిఐ ట్యాగ్ అన్నటువంటిది ఎప్పుడు రావడం జరిగింది, ముఖ్యంగా వీటి ప్రాముఖ్యత ఏంటి, ఏ జిల్లాకు సంబంధించినటువంటివి, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటివి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నర్సాపురం లేసు అల్లికలు అసలు వార్తల్లో ఎందుకు నిలిచాయి ఈ యొక్క నర్సాపురం లేసు అల్లికలు అన్నటువంటిది మనం చూసుకుంటే గనక నిన్నటి రోజున, అంటే నిన్నటి ఆదివారం రోజున 28న జరిగినటువంటి మన్ కీ బాత్ అన్నటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని మనసులోని మాట అన్నటువంటి ఒక కార్యక్రమం ద్వారా, అంటే FM రేడియో ద్వారా ఇచ్చేటువంటి తన సందేశం అనేటువంటి దాంట్లో ఈ యొక్క 198 ఇక్కడ 129th ఎడిషన్ లో నరేంద్ర మోదీ గారు వీటి ప్రస్తావన అన్నటువంటి దాన్ని తెచ్చారనమాట. నిన్నటి రోజున జరిగినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో నర్సాపురం లేసులకు సంబంధించి, కాబట్టి మనకి ఇవి న్యూస్ లో నిలవడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటివి. వాటిని గురించి చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ గారు మనసులోని మాట మన్ కీ బాత్ అన్నటువంటి 129వ ఎపిసోడ్ లో ఈ యొక్క నర్సాపురం అల్లికల గురించి ప్రస్తావించడం జరిగింది. దాంతోనే మనకి ఇవి న్యూస్ లో ఉన్నాయి. జిఐ ట్యాగ్ అన్నటువంటిది రావడం జరిగింది అనమాట ఈ అల్లికలకు. ఏ ఇయర్ లో వీటికి సంబంధించి జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చిందని మనం చూసుకుంటే 2024 మార్చ్ లో వీటికి సంబంధించి జిఐ ట్యాగ్ అన్నటువంటిది వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లేస్ అల్లికలకు జిఐ ట్యాగ్ అన్నటువంటిది లభించడం జరిగింది. జిఐ ట్యాగ్ అన్నటువంటిది మనకి 10 years వ్యాలిడిటీ వరకు ఉంటుందండి. అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రోడక్ట్ అన్నటువంటి దానికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ అనేసి చెప్తామన్నమాట. ఒక ప్రాంతానికి, అంటే అలాంటిది మరెక్కడా కూడా ఉత్పత్తి అవ్వదు అన్నటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నర్సాపురం లేస్ అల్లికలకు 200 ఏళ్ల చరిత్ర అన్నటువంటిది ఉందన్నమాట. పశ్చిమ గోదావరి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మొత్తము కూడా 250 గ్రామాలు, దాదాపు 1,00,000 మంది ఈ యొక్క లేస్ అల్లికలు అన్నటువంటివి అల్లి వీటిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హస్తకళ లేసుల్లో అల్లికలు ముఖ్యమైనటువంటివి. ఇక్కడ మహిళలు సూదికి, ఏదైతే సూది మనకు ఉన్నటువంటి దారంతో ఈ యొక్క లేసులు అన్నటువంటివి ఇలా తయారు చేస్తారనమాట. అల్లికలతోనే ఈ యొక్క వీటిని తయారు చేయడం జరుగుతుంది. లేస్లకు సంబంధించి మనకు దారం తగిలించి అలవోకగా ఈ అల్లికలు అనేటువంటివి చేస్తుంటారు. బ్రిటిష్ యొక్క కాలంలో మనకి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కేంద్రంగా ఉండేది రవాణాకు సంబంధించి. అప్పట్లో క్రిస్టియన్ మిషనరీ అన్నటువంటిది ఈ యొక్క అల్లికలు అన్నటువంటి దాన్ని, క్రిస్టియన్ మిషనరీ అన్నటువంటిది వివిధ సంస్థల ద్వారా ఈ యొక్క లేస్ అల్లికలు అన్నటువంటి దాన్ని పరిచయం చేయడం జరిగిందనమాట ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి తర్వాత భౌగోళిక గుర్తింపు తెచ్చేంత స్థాయి వరకు మనకి ఈ యొక్క అల్లికలు అనేటువంటివి వచ్చాయి. అంటే దాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి మన మహిళలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈ అల్లికలు అన్నటువంటివి జీవనోపాధిని కల్పించే స్థాయికి ఎదిగాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క నర్సాపురం లేస్ అల్లికలు అన్నటువంటివి ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వేటికి ఈ అల్లికలు అన్నటువంటివి వాడతారు అనేది చూడండి. టవల్స్, తర్వాత టేబుల్ క్లాత్స్, లంచ్ మ్యాట్స్, తర్వాత క్రోచెట్ బ్యాగ్స్, ఇంకా డెకో కుషన్స్, బీచ్ కలెక్షన్స్ తదితర హ్యాండ్మేడ్ ఉత్పత్తులకు ఈ యొక్క అల్లికలు అన్నటువంటి వాటిని అల్లిక అన్నటువంటిది చేస్తారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏవైతే డెకరేటివ్ క్లాత్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఈ అల్లికలు అన్నటువంటి వాటిని అల్లడం జరుగుతుంది. వీటి యొక్క విశిష్టత ఏంటి అనేసి మనం చూసుకుంటే కనుక భారతదేశంలోనే మొట్టమొదటి లేస్ పార్క్ అన్నటువంటిది నర్సాపురంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 2004లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క నర్సాపురంలో లేస్ పార్క్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అది ఏ పేరుతో ఏర్పాటు చేశారు అనేసి మనం ఇక్కడ చూసుకుంటే కనుక అంబేద్కర్ హస్త వికాస్ యోజన అన్నటువంటి దాంతో, అంబేద్కర్ హస్త వికాస్ యోజన అన్నటువంటి దాని కింద మనకి 2004లో తర్వాత ఏదైతే ఈ గ్రామీణాభివృద్ధి మండలి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క గ్రామీణాభివృద్ధి మండలి ఈ యొక్క మండలి రెండు కూడా కలిసి ఈ యొక్క హస్తకళా పార్క్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నర్సాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు అనేటువంటిది లభించింది. కేంద్ర జౌళి శాఖ సిఫార్సుల మేరకు నర్సాపురం మండలంకు సీతారామాపురంలోని లేస్ పార్క్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం భౌగోళికంగా గుర్తించడం జరిగిందనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2024లో జరిగినటువంటి ఈ ఫ్రాన్స్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాన్స్ ఒలింపిక్స్ గేమ్స్ కి హాజరైనటువంటి క్రీడాకారులకు బహుకరించినటువంటి
వీటిని అనేటువంటి దాన్ని వాళ్ళకి బహుకరించడం జరిగిందనమాట. 2024లో గెలిచినటువంటి ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు ఈ యొక్క లేస్లు అనేటువంటి దాన్ని నర్సాపురం లేసులకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ అనేటువంటి వాటిని ప్రజెంట్ చేశారు. ఇక నర్సాపురం గురించి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి మున్సిపాలిటీ ఏపీలో వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ ప్రాంతం అన్నమాట. ఎక్కడ ఉంది ఇది అనేసి చూసుకుంటే కనుక వశిష్ట రివర్, గోదావరి రివర్ ట్రిబ్యూటరీ రివర్ అయినటువంటి ఈ యొక్క వశిష్ట రివర్ ఉపనదిగా చెప్తామన్నమాట. అంటే గోదావరి నది మనకి బంగాళాఖాతంలో కలిసే టైంలో 7 పాయలుగా చీలిపోతుంది. అందులో ఒక పాయ అయినటువంటి ఈ యొక్క వశిష్ట రివర్ ఒడ్డున మనకి నర్సాపురం అన్నటువంటి ప్రాంతం ఉంటుందన్నమాట. ఇక్కడ లేస్ ఇండస్ట్రీ అన్నటువంటి దానికి మరియు అగ్రికల్చర్ ట్రేడ్ కి ఈ యొక్క ప్రాంతం అనేటువంటిది చాలా పేరు పొందినటువంటి ప్రాంతంగా చెప్తామన్నమాట. ఇక చూడండి ట్రేసింగ్ ఆరిజిన్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేసి మనం చూసుకుంటే కనుక స్కాట్లాండ్ వాళ్ళు నేర్పించడం జరిగింది అనమాట. మొదటిసారిగా ఈ లేస్ క్రాఫ్ట్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేసింది ఎవరు అనేసి చూసుకుంటే స్కాట్లాండ్ కు చెందినటువంటి ఇక్కడ మ్యాక్రే అండ్ హిజ్ వైఫ్ స్కాట్లాండ్ కి చెందినటువంటి వాళ్ళు లోకల్ ఉమెన్స్ కి ఈ యొక్క ఏదైతే హస్తకళ అన్నటువంటిది ఉందో దాన్ని నేర్పించడం జరిగింది. తర్వాత మనకి ఈ ద క్రాఫ్ట్ యాజ్ సర్వైవ్డ్ ద ఇండియన్ ఫెమైన్ 1899లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత గ్రేట్ డిప్రెషన్ 1929లో దీనికి సంబంధించి ఈ యొక్క లేస్లు అన్నటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా మనకి క్రిస్టియన్ మిషనరీ ద్వారా ఈ యొక్క భారతదేశంలో ప్రవేశపెట్టారని చెప్పొచ్చు. దీన్ని బేస్ చేసుకొని చాలా మంది వీటిని జీవనోపాధిగా పొందుతూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ అన్నటువంటి వాటిని చూడండి, అంటే మాదిరి ప్రశ్నలు అన్నటువంటి వాటిని మనం చూసుకుంటే గనక జిఐ ట్యాగ్ పొందినటువంటి నర్సాపురం లేస్ అల్లికకు ప్రసిద్ధి చెందినటువంటి నగరం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా, ధర్మవరం సత్యసాయి జిల్లా, నిమ్మలకుంట అనంతపురం జిల్లా. ఏదండి నర్సాపురం లేస్లకు సంబంధించి? నర్సాపురం వెస్ట్ గోదావరి జిల్లాలోని ఈ యొక్క లేస్లకు సంబంధించి జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రసిద్ధ ప్రాంతము నర్సాపురం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ నర్సాపురం లేసు అల్లికలకు జిఐ ట్యాగ్ ఏ సంవత్సరంలో లభించింది? 2022, 2020, 2024, 2025. ఎప్పుడు? 2024 మార్చ్లో జిఐ ట్యాగ్ అన్నటువంటిది రావడం జరిగిందనమాట. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గారు తన 8వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం లేసు అల్లికల గురించి ప్రస్తావించారు. 100వ ఎడిషన్, 129వ ఎడిషన్, 125వ ఎడిషన్, 130వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్లు ప్రస్తావించారు? 129వ ఎడిషన్ లో వీటిని గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. ఈ యొక్క 129వ ఎడిషన్ లో ఇంకా అంటే నిన్నటి రోజునే కదా మనకి జరిగింది. దీనిని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఫిట్ ఇండియా అన్నటువంటి ఒక ఉద్యమం, క్విట్ ఇండియా కాదండి ఫిట్ ఇండియా, ఈ యొక్క ఫిట్ ఇండియా అన్నటువంటి ఒక ఉద్యమాన్ని గురించి కూడా ప్రస్తావించారనమాట. ఏంటి ఉద్యమం అనేసి చూసుకుంటే ఇదేదో మనం రెవల్యూషన్ చేసేటువంటి ఉద్యమం కాదండి. ప్రజలంతా కూడా వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఈ యొక్క వ్యాయామం చేయడం కోసము శీతాకాలం అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి సీజన్ అనేసి చెప్పారనమాట. ఫిట్ ఇండియా అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనము ఏదైతే ఈ యోగా అన్నటువంటి దాన్ని జూన్ 21న సెలబ్రేట్ చేసుకున్నటువంటి యోగా డే అన్నటువంటి దాన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నామో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం అన్నటువంటిది భాగం అవ్వాలి అన్నటువంటి ఫిట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది చేపట్టండి, ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయండి అనేసి ఒక సందేశాన్ని అనేటువంటిది కూడా ఇచ్చారనమాట. దాంతో పాటు మనకి యొక్క నర్సాపురం అల్లికలను గురించి కూడా నిన్నటి మన్ కీ బాత్ లో అంటే 129th ఎడిషన్ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి 125th ఎడిషన్ 125వ ఎడిషన్ అన్నటువంటి దాని గురించి మనం చూసుకుంటే కనుక ఆగస్టులో జరిగిందనమాట. ఆగస్టు 31న ఈ యొక్క ఎడిషన్ అన్నటువంటిది జరిగింది 2025లోనే. ఈ యొక్క ఎడిషన్ లో మనకి దేని గురించి ప్రస్తావించారనేసి చూసుకుంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ యొక్క విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్నటువంటి దాని గురించి డిస్కస్ చేశారు. ఇక 130 ఎడిషన్ అన్నటువంటిది ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అన్నటువంటిది చూడండి, భారతదేశ మొట్టమొదటి లేస్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కాంచీపురం తమిళనాడు, జోగులాంబ గద్వాల్, మాధవరం ఆంధ్రప్రదేశ్, నర్సాపురం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఏర్పాటు చేశారు? నర్సాపురంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ లేస్ పార్క్ నౌన్ యాజ్ అలంకృతి క్రాకెట్ లేస్ పార్క్ గా ఏర్పాటు చేయడం జరిగింది నర్సాపురంలో ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్. తర్వాత
ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ క్రాకెట్ లేస్ కి సంబంధించినటువంటి ఫేమస్ అయినటువంటి ప్రాంతంగా చెప్తామన్నమాట. ఎయిమింగ్ టు రిసీవ్ అండ్ ప్రమోట్ దిస్ హ్యాండీక్రాఫ్ట్ గ్లోబల్లీ. దీనికి భౌగోళిక గుర్తింపు అనేటువంటిది కూడా లభించింది. ఇంకా కూడా మనము అంటే ప్రపంచవ్యాప్తంగా దీని అభివృద్ధి కోసం అనేటువంటిది తోడ్పడాలి అన్నటువంటి ఉద్దేశంతో లేస్ పార్క్ అన్నటువంటి దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇక దీన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి పర్పస్ ఏంటనేటువంటిది ఒకసారి చూడండి. ద పార్క్ సపోర్ట్స్ బై ద ఆర్గనైజేషన్ లైక్ EPCH and NABARD helps sustain the local artisan community by training, marketing and promoting their products. ఇక్కడ మనకి ఎవరైతే ఈ హస్తకళాకారులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆర్థిక సాయం అనేటువంటిది అందించడము, తర్వాత వాళ్ళ యొక్క కళను అనేటువంటిది ప్రపంచానికి పరిచయం చేయడము, మార్కెటింగ్ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా అంటే చిన్నగా MSMEల వాటిగా వీటిని డెవలప్ చేయడం అన్నటువంటి దాని లక్ష్యంగా వాళ్ళకి చేయూత అన్నటువంటిది ఇచ్చే విధంగా దీని యొక్క పర్పస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క వాట్ ఈజ్ EPCH అన్నటువంటిది చూసుకుంటే కనుక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నమాట. సరే, ఇదండి ఇవాళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.